ఇప్పుడు బస్తరైజీ సుందరరాజన్ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది నక్సలైట్లను చంపుతున్నారు కదా, కనీసం మీ సైడ్ ఆదివాసీలు అసలు మాట్లాడతలేదు కదా. దీనిపై ఆదివాసీలు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తారు అనుకున్నారు? అసలు ఉద్యమం మీ అడవుల్లో మీకు ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? సుందరరాజన్ మాట్లాడుతున్నది ఇక్కడ కాంకేరు జిల్లాలో మాట్లాడతాడు. జిల్లా సెంటర్లను వదిలిపెట్టండి. ఒక వెనుకబడిన ప్రాంతాలు ఉంటే మనము అభివృద్ధిని చెందిన ప్రాంతాలను మాత్రమే వాడుకుంటున్నాం. మనకు ఇప్పుడు మన సిరిసిల్ల కూడా ఉంది, ఇందులో కొంత డెవలప్ అయిన ఊర్లు ఉన్నాయి, డెవలప్ కాని ఊర్లు ఉన్నాయి. ఇవి మనం డెవలప్ కాని ఊర్లో చాలామందికి అసలు ఇంత నేను చెప్తున్నా, మా శివంగలపల్లి అంటే కూడా ఎవరికో తెలియదు, అసలు ఇది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. జ్యోతక్క అనేది ఒకటి సరెండర్ అయిన తర్వాత తప్పితే అసలు శివంగలపల్లి ఎక్కడ ఉన్నదని అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ ఊరు అనేది ఒకటి ఉన్నదా అని కూడా ఆలోచిస్తారు. అట్లాంటిది ఛత్తీస్గఢ్లో ఎంతోమంది ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు బీజాపూర్ అంటారు, అదొక జిల్లా సెంటరు. బీజాపూర్లో వెనుకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి, డెవలప్ అయిన ప్రాంతం చాలా తక్కువ. అందులో కూడా చాలామంది పార్టీ కావాలి, ఇక్కడ మనం మనుగడ ఉండాలి అంటే మావోయిస్టు పార్టీ ఉండాలి. మావోయిస్టు పార్టీ ఉంటేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఇక్కడ నుండి తీసుకుపోతున్న పెట్టుబడిదారులు, ఈ ఖనిజాలను తీసుకుపోతున్న పెట్టుబడిదారులను మనం తరిమి కొట్టాలంటే మనకు మావోయిస్టు పార్టీ నాయకత్వం అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటుర్రు. దానికి నాయకత్వం మావోయిస్టు పార్టీ